అని కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. హోండా ఎక్స్టర్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి సార్ పెట్రోల్ వెహికల్. ఈ వెహికల్ సార్ వచ్చారు, ట్రాల్ కొట్టుకున్నారు, చెక్ చేసుకున్నారు. ఆ తర్వాత మాకు నచ్చింది అని చెప్పారు. సార్ మాకు వచ్చేసి ఓన్లీ 2% కమిషన్ బేస్ మీద మాత్రమే చేస్తాం సార్. వెహికల్ ఏమైనా ఉంటే బెల్ చూడండి, ట్రాల్ కొట్టుకోండి, చెక్ చేసుకోండి, మీకు నచ్చిన ప్రొసీడర్ అని చెప్పాను. సార్ కూడా ఇంటర్నే రేట్ మాట్లాడుకున్నారు. క్యాష్ అండ్ కార్లో అని చెప్పాడు. చెప్పిన తర్వాత సార్ మాకు 2% ఇవ్వాలంటే సార్ కూడా జెన్యూన్ 2% ఇచ్చేశారు. వెహికల్ కూడా ఇమీడియట్ డెలివరీ కావాలన్నారు. మండే వచ్చి రిజిస్ట్రేషన్ కూడా స్లాట్ మేము బుక్ చేసాము. సో సార్ జనరల్ సర్వీసింగ్ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పాము. టెఫ్లాన్ కూడా ఫ్రీ చేస్తున్నామన్నాము. అదేవిధంగా రోడ్ అసిస్టెంట్ కూడా మా దగ్గర నుంచి ఇస్తున్నామని చెప్పాము. సో ఈ విధంగా ఈ తులసి కార్స్లో చెప్పినట్లు జరుగుతుందా, లేకుంటే మాటలే ఉన్నాయా అనేది మీ మాటలో మీకు ఎలా అనిపిస్తుందో మీ జెన్యూన్గా మీ మాటలో చెప్పండి సార్. సార్ దగ్గరికి వచ్చాము, బండి చూసాము, బండి ఓకే అనిపించింది, మాట్లాడాము. ఇంకా కొన్ని 3-4 బండ్లు గిట్ట చూసాము. దాంట్లో ఇది బెస్ట్గా అనిపించింది. బెస్ట్ కానీ మా పర్సన్ వచ్చిండు, మా దోస్తు గిట్ట ఒక మెకానిక్ అని వచ్చినాడు, చూశాడు, అతను గిట్ట ఓకే అని చెప్పాడు. తర్వాత రేటు మాట్లాడుకున్నాము, అతను కమిషన్ ఇచ్చాము, డబ్బులు గిట్ట క్యాష్ ఇచ్చి బండి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మంచి రెస్పాన్స్ ఇచ్చాడు. తులసి కారు వాళ్ళకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కార్ వచ్చేసి మేము డెలివరీ ఇస్తున్నాం కదా, ఈ రోజు వరకు చలాన్లు కానీ బండి మీద కేసులు కానీ ఏమున్నా మా బాధ్యత. ఈ రోజు నుంచి ఏమున్నా మొత్తం రెస్పాన్సిబిలిటీ అనేది సార్ వాళ్ళదే ఉంటుంది. సో దానికోసం ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ.